అన్న నమస్తే అన్న. అన్న నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కి 50 లక్షలు దానంగా ఇవ్వడం జరిగింది. సో మొన్నటి వరకు డిప్యూటీ సీఎం గానే వద్దని టీడీపీ వాళ్ళే అన్నారు. సో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ అర్థం చేసుకుంటారు అనుకోవచ్చా? పక్కగా అర్థం చేసుకుంటారన్న. ఇప్పుడు డిప్యూటీ సీఎం కు డొనేషన్ కు ఏం లింక్ పెట్టద్దన్న. ఎందుకంటే ఎవరు మనస్తత్వం వాళ్ళది అవతలది ఎలా ఉందో, మన నారా లోకేష్ చంద్రబాబుది ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మొత్తానికి మాత్రం పవన్ కళ్యాణ్ దానగుణం చాలా ఎక్కువ. అందులో అయిందంటే ఎన్టీఆర్ ట్రస్ట్కు తలసేమియా అనే పిల్లలకు వచ్చిన వ్యాధి, తలసేమియా అనే ఒక వ్యాధి ఉంది పిల్లలకు వచ్చేది. సో దాని నుంచి పిల్లల్ని రక్షించడం కోసం మా వాళ్ళ ట్రస్ట్కి ఎవరైనా సరే విరాళం ఇవ్వచ్చు. సో 50 లక్షలు విరాళం ఇచ్చిన మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. సో కమింగ్ టు అదే మనసులో ఏముంటుందో తెలియదు. డిప్యూటీ సీఎమే. గత 70 ఏళ్ళ నుంచి ఎవరైనా డిప్యూటీ సీఎం ఎవరంటే సీఎం పక్కన ఉంటాడు, జస్ట్ ఆయన పెట్టింది ఆయన సైన్ చేసింది చూసేవాళ్ళు తప్ప. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసరికి డిప్యూటీ సీఎం కంటే ఎక్కువ అనే పరిపాలన విధానం సాగుతుంది. సో దానిలో ఏం డౌట్ లేదండి, ఎవరు మనస్తత్వాలు వాళ్ళవి. సో డొనేషన్ ఇవ్వడం ఆయన మనస్తత్వం, ఆయన ఇచ్చాడు, అది మంచిగానే స్వీకరిస్తారు ఎవరైనా. సో ఈ విధంగా అసలు దాన ధర్మాలు చేసుకుంటా పోతే అఖిరానందన్కి ఏమైనా మిగులుతాడా లేదని కొంతమంది. సో ఇది కరెక్ట్ పాయింట్. నేనేం చెప్తానంటే అఖిరానందన్ గారు, నేను ఒక చిన్న మీకు ఒక మాట చెప్తున్నాను. మా పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కానీ మంచి అభిమానాన్ని మాత్రం ఇచ్చేసాడండి. ఆల్రెడీ అభిమానంతో మీరు సంపాదించుకోవచ్చు. సినిమాలో నటిస్తారో యాడ్స్ చేస్తారో అది మీ ఇష్టం. అఖిరానందన్ గారు కంపల్సరిగా ఆస్తులు అయితే పక్కా ఇవ్వలేడు, అభిమానాన్ని మాత్రం కోట్ల మంది అభిమానిని మీకు సొంతం చేసేసాడు. సో దాని ద్వారా మీరు సంపాదించుకుంటారో ఇంకేం చేసుకుంటారో మీ ఇష్టం. సో పవన్ కళ్యాణ్ గారు అఖిరానందన్కి అభిమానాన్ని ఇచ్చాడు. సో ప్రజెంట్ గా ఎక్కడ చూసినా కూడా అఖిరానందన్ కనిపిస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ వెనకాల. ముందు ఈయన ఉన్నా కూడా అందరి దృష్టి ఆయన మీదకే వెళ్తుంది. సో మరి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తే ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? అఖిరానందన్ యాక్చువల్గా హైటు గీటు పర్సనాలిటీ బాగానే ఉన్నాడు. సో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడమ్మాయి ఎక్కడ అబ్బాయి అనే ఒక సినిమా ఉంది, స్టార్టింగ్ ఇది. అక్కడ పవన్ కళ్యాణ్ మాదిరే ఉన్నాడు. ఆ ఫేస్ కట్ కానీ ఆ హెయిర్ స్టైల్ కానీ రాను హైట్ తగ్గట్టు విలన్ను చూపించి సినిమా తీయాలి, మంచి సినిమా రావాలని కోరుకుంటున్నాను. ఇందులో నో డౌట్ అండి, వస్తుంది. పూరి జగన్నాథో లేకపోతే ఇప్పుడు వచ్చే అనిల్ రావిపూడి కానీ, లేకపోతే ఇంకా కొత్తగా వస్తే వంగ, ఆయన పేరేంటి, సందీప్ రెడ్డి వంగ, అలాంటి వాళ్ళ చేతిలో పడ్డాడంటే ఒక కెరీర్ మలుపు తిరుగుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కి 50 లక్షలు దానం ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు కొంతమంది టీడీపీ వాళ్ళే మాకు డిప్యూటీ సీఎం వద్దని కొంతమంది అపోజ్ చేశారు. సో అలాంటివి పట్టించుకోకుండా హెల్ప్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన గొప్పతనం గురించి మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం గురించి ఒక్క మాటలో చెప్పలేం ఎవరు. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడం కష్టం. నువ్వు సంవత్సరం రోజులు పొగిడినా కష్టమే. ఎందుకంటే ఒక మనిషి సినిమా హీరో అయి ఉండి, సినిమా హీరోలో నెంబర్ 1 ప్లేస్లో అయి ఉండి, పైగా అంత పెద్ద హీరో అయి ఉండి కూడా ప్రజల కోసం వచ్చి సేవ చేస్తున్నాడంటే ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి గొప్ప మనసు. ఇది అందరికీ రాదు, ఇది ఆయన ఒక్కడ మాత్రం చేయగలుగుతాడు ఇది. కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి ఇంక నుంచి అందరూ నెగిటివ్గా మాట్లాడడం మానేయండి. పని పాట లేని ఎదవలందరూ వచ్చి ఆయన మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన ఇంకేదో పదవి కోసం ఆశించి, ఇంకేదో ప్రతిఫలం కోసం ఆశించి చేస్తున్నాడని కొంతమంది అపోజిషన్ వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కుక్కల కంటే దారుణంగా వాగుతున్నారు. ఇంకోసారి దయచేసి అందరూ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి కానీ ఆయన పర్సనల్ విషయాల గురించి కానీ మాట్లాడే హక్కు ఇంకా ఎవరికి లేదు. బ్రో ఇప్పటికైనా మరి టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అర్థం చేసుకుంటారనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే అర్థం చేసుకోవాలి. మొన్న కూడా అన్నారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి ప్లేస్లో నారా లోకేష్ని పెడదామని. అది కరెక్ట్ కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలంతే, ప్రజల నిర్ణయం కన్ఫర్మ్ అయితే. ప్రజలందరూ పొరపాటున మీరు నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాల్సిందే. చూడండి ఎవరిస్తారండి, ఎవరిస్తారు చెప్పండి. ఒక సినిమా హీరో అండి, ఆయన తలుచుకుంటే రోజుకే కాదు, ఆయన సినిమాలు చేస్తే 100 కోట్లు 1000 కోట్లు వస్తుంది. కానీ అవన్నీ వదిలేసి పేదవాళ్ళ కోసం, మనలాంటి పేదవాళ్ళ కోసం నిరంతరం పని చేయడం, కష్టపడడం, ఇది పవన్ కళ్యాణ్ గారి గొప్ప మనసు ఇది. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఖచ్చితంగా అందరూ సహాయం చేస్తే ఏముందన్న, ఆయన రాజకీయాల్లోకి రావడం కారణాలు ఒకటే, పేద ప్రజలకి మేలు చేద్దామని. కాబట్టి పేద ప్రజలకు మేలు చేయాలని వచ్చినోడికే ఆస్తి పాస్తులతో ఏం పనే?
ఇది కరెక్ట్ కాదు. ఇది ఆయన దగ్గర రీతిలో ఆయన చేస్తాడు. ఇప్పుడు ఆయన పిల్లలకి ఆయనకి ఇస్తాడు. ఆయన దగ్గర మేలు, ఆయన దగ్గర సాయం చేస్తాడు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు టీడీపీకి ఒక 50 lakhs డొనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ని రోజుల పాటు డిప్యూటీ సీఎం గానే వద్దు పవన్ కళ్యాణ్ అపోజ్ చేసే వాళ్ళకి దానంగా 50 లక్షలు ఇచ్చారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? అతనికి అంటూ శత్రువులు ఎవరు ఉండరు. ఆయన మనుషుల్లో దేవుడు అని చెప్పాను మీకు. ఆయనకి శత్రువులు ఎవరు ఉండరు. ఆయన పేదవాడు ఎక్కడ బాధపడుతున్నాడో ఆయన దైవంలో ప్రత్యక్షం అవుతాడు. కాబట్టే వేళ 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం అంటే సామాన్యమా? ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకుడని ఇచ్చాడా? మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను. ఆయన సంపాదించిన దాంట్లో 50% నుంచి 80% వరకు పేద ప్రజల అభ్యున్నతికి వినియోగించాడు. ఆయన సంపాదించుకోలేదు. ఆయనకి డబ్బుతో పని లేదు. అందరూ బాగుండాలి, పేదవాళ్ళు అందరూ బాగుండాలా. కాబట్టే ఆ హాస్పిటల్ కదా, అదే ట్రస్ట్కి, అదే మన క్యాన్సర్ హాస్పిటల్కే కదా 50 లక్షలు ఇవ్వడం అంటే సామాన్యం. అతను అంటే ఎన్ని నెలల్లో గట్టిగా సంపాదించాడు కాబట్టి ఇచ్చాడు అంటున్నారు చాలా మంది. ఏడిసేరేతలో అలాంటి మాటలు పట్టించుకోకూడదు. ఎందుకంటే ఆయన సంపాదన ఎందుకే బాబు, నాకు అర్థం కాదు. రాజకీయాలు మానేసి 2 సినిమాలు తీసుకుంటే ఆయన జీవితాంతం బతకొచ్చు. ఎలాగా ఒక అద్భుతమైనటువంటి ఎంజాయ్ చేస్తూ ఆయన అసలు నిజంగా ఎవడు ఆ మాట అనేవాడికి మనసే లేదబ్బా. మనసు లేని మనుషులే మాట్లాడతారు ఆ మాటలు. పవన్ కళ్యాణ్కి డబ్బు ఆసుందని. డబ్బు ఆసుంటే ఇన్ని కోట్ల రూపాయలు ఎలా పనిచేస్తాడు? ఈ సన్నాసులు ఇంకా మారట్లేదండి ఎందుకో. కానీ అరే ఒక మంచోడిని పొగడండి రా, ఇంకో మంచోడు తయారవుతాడు. అర్థం. 50 లక్షలు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు, నువ్వు కూడా పోటీ పడి 1 కోటి రూపాయలు. ఓరి చేతగాని సన్నాసులున్నారా? ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం మానేయండి. అది నేను చెప్తున్నా. రాజకీయ నాయకులు కాదు అతను. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడే కాదు అసలు నిజంగా చెప్పాలంటే. అతను సేవ చేయాలని వచ్చాడు. ఆయనకి పదవులతో పెద్ద పని ఏం లేదు. పదవులు ఉంటే సంపాదించుకుంటాడా? 100 కోట్ల రూపాయలు ఇస్తారా? ఒక 2 నెలలు డేట్స్ ఇస్తే 100 కోట్లు ఏం చేసుకుంటాడు అతను? ఆయనకి డబ్బుతో పని లేదు. ఈ రోజుకి కింద పడుకుంటాడట. బెడ్ కూడా అవసరం లేదు. అలాంటి మహాత్ముడిని మీరు విమర్శిస్తున్నారంటే మరి మిమ్మల్ని ఏ భాషలో తిట్టాలి, ఏమని తిట్టాలి, ఎలా తిడితే మాకు కోపం తగ్గుతుంది చెప్పండి. సార్ ఇప్పటికైనా టీడీపీలో ఉన్న వాళ్ళు ఆయన మంచితనాన్ని గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారు అనుకోవచ్చా? అర్థం చేసుకోకపోతే హతాళానికి వెళ్ళిపోతారు. ఆ టీడీపీ కూడా అవ్వచ్చు, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అవ్వచ్చు. టీడీపీ కూడా పైన దిగొచ్చాడంటే టీడీపీ అయినా ఇంకో పార్టీ అయినా ఈవేళ ఎలయన్స్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ గౌరవించండి రా సన్నాసులారా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అరే అతనితోని అతను ఉన్నాడు కాబట్టి ఇవాళ టీడీపీ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. 21 సీట్లు గెలిచాడు, ఇంకేం లేదన్నారు. ఊరే ఒక్క నిజం చెప్తాను రా మీకు. గెలిచింది 21, కానీ ఓడించింది 164. ఇది మనసులో పెట్టుకోండి. అంతేగాని ఊరిక పేటరేగిపోయి నాశనం అయిపోవడానికి ప్రయత్నం చేయకండి. ఈ టీడీపీ వారికి చెప్తున్నప్పుడు ఇది ఓకే. పవన్ కళ్యాణ్ దాతృత్వం ముందు ఎవడో పనికిరాడబ్బా. ఆంధ్రప్రదేశ్లో కానీ మన ఇండియాలో కానీ ఇలానే ఉంటే సీఎం కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుందంట. సీఎం పిఎం ఆయన పెద్ద గొప్ప ఏం కదండి. పవర్ స్టార్ ఇది చాలు అతనికి. అసలు ప్రాణం ఇచ్చేసే కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? పవన్ కళ్యాణ్ పిలిపిస్తే ఎంతమందో ప్రాణం ఇచ్చేస్తారు. అలాంటి మహానుభావుడు మంచి స్టామినా సంపాదించుకున్నాడు ఫ్యాన్స్లో. అన్న నమస్తే అన్న. సో మొన్నటి వరకు ఎవరైతే డిప్యూటీ సీఎంగా వద్దు అని అనుకున్నారో సో ఆ ట్రస్ట్కి ఎన్టీఆర్ ట్రస్ట్కి మాత్రం పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు ఇవ్వడం జరిగింది. సో మరి ఇప్పటికైనా అర్థం చేసుకుంటారా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం? నిన్న ఎవరో నిన్ననో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు లిఫ్ట్ చేయలేదంట అస్సలు అని. అంటే ఇద్దరి మధ్య ఏదో క్లాస్ వచ్చిందని అది అనుకున్నారు. కానీ నిన్న ఆ ఫంక్షన్లో తమన్ మ్యూజికల్ ఫంక్షన్లో అయితే మొత్తం క్లాస్ చేసేస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ముగ్గురు ఒక స్టేజ్ మీద అంటే ఒక ఫ్రేమ్లో చూస్తే మనకు చాలా హ్యాపీ అనిపించింది. మీడియా అంతా వాళ్ళకే ఫోకస్ చేశారు కదా. నేను చంద్రబాబు నాయుడు స్పీచ్లో కూడా చెప్పారు, ఏం మనిషి అయ్యా నువ్వు, జస్ట్ గెస్ట్ అని పిలిస్తే 50 లక్షలు డొనేట్ చేసేస్తావు, ఓన్ డబ్బులు ఇచ్చేస్తావు, నిజంగా నీ అంత గట్స్ అందరికీ ఉండాలి అని చంద్రబాబు నాయుడు కూడా పొగిడారు. కాబట్టి నిజంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఆయన కూడా చెప్పారు, నాకు కూడా నువ్వు అర్థం కావు అని. నిజంగా ఆయన ఎవరికి అర్థం కాదు, జస్ట్ విమర్శలు చేసే వాళ్ళకి కూడా ఆ
ఆశ్చర్యపోయేలా ఆయన ప్రవర్తన ఉంటుంది కాబట్టి నిన్న వితౌట్ అంతమంది పబ్లిక్లో కూడా చెప్పులు లేకుండా వెళ్ళి స్టేజ్ మీద అంటే ఒక దీక్షలో ఉన్నారు కాబట్టి అంటే ఒక ప్రైవేట్ ఫంక్షన్ అయినా ఒక ఇక్కడ ఓజీ అని తమన్ కూడా ఉన్నాడు కాబట్టి ఓజీతో మారుమోగిపోయింది నిజంగా. పవన్ కళ్యాణ్ గారు ఇలా తెలియంటే ఎన్నో చేసి ఉంటాడు. ఇది పబ్లిక్లో ఆయన అనౌన్స్ చేశారు ఎందుకంటే ఒక ట్రస్ట్ కాబట్టి తెలియాలని చెప్పారు కానీ ఆయనకి ఏదో బెనిఫిట్ అవుతుంది ఆయన ఒక ఏమనుకుంటారు అందరూ గొప్పగా ఇలా ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా నేను 10 రూపాయలు ఇచ్చినారా భయ్ అనుకోడు. అలా కాకుండా జస్ట్ ఆయన డొనేట్ చేసినాక చెప్పాడు కాబట్టి మన చంద్రబాబు వాళ్ళ వైఫ్ గారికి కూడా భువనేశ్వరి మేడంకి కూడా అని చెప్పారు. ఇలా ఎన్నో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ మన ఏమంటారు బసవ తారక కానీ ఇవన్నీ బాగా చేస్తున్నారు. నిజంగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు అమరావతి మీద ఎక్కువ దృష్టి పెట్టారు కాబట్టి ఇంకొంచెం ఒక 4 years ఇంకా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎప్పుడు చూసినా ఇట్లా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళ కొడుకుకి ఏమన్నా ఆస్తులు అది కూడా నేను ట్వీట్ చూసిన మీ కిరానందన్ నీకు ఇచ్చిన ఆస్తి ఇంత ఫ్యాన్స్ ఎందుకంటే మీరు చూసారో లేదో థియేటర్లో బొమ్మ పడింది అప్పుడే ఆ కిరానందన్ మిర్చి యాడ్ వేసి వాడు ఉన్నాడు వారసుడు ఎలా ఉన్నా అంటే హైట్ కట్అవుట్. నిజంగా సినిమా అసలు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయకముందే థియేటర్లో బొమ్మ పడ్డం అకిరానందన్ గారికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన అదే ఆస్తి అనుకుంటా. ఎందుకంటే అదే ఆస్తి అకిరానందన్కి అంత హైట్ అంత ఉండే అతనికి నిజంగా చెప్పాలి. అకిరానందన్ గారికి ప్రజలు ఇప్పుడు ఆయన నిలబెట్టుకోగలిగితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆయనకు కూడా ఫిదా అయిపోతారు నా అభిప్రాయం అండి.